నమస్తే కవిత గారు. నమస్తే అండి. ప్రీవియస్ మీ టెర్రస్ గార్డెన్ అంతా కూడా మన వ్యూవర్స్ కోసం పరిచయం చేసి డీటెయిల్స్ అన్ని తెలియజేశారు. కింద అంటే మీ పెరట్లో కూడా మొత్తం అంటే చాలా నీట్గా అంటే మొత్తం గ్రీనరీగా నింపేశారు. ఏది ముందు స్టార్ట్ చేశారు అంటే మీరు కింద పెరడా లేదంటే టెర్రసా? ఫస్ట్ మాత్రము కిందనే స్టార్ట్ చేశాను. అయితే ఫస్ట్ మెయిన్ అంటే పెద్ద పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకున్నాను. ఆ ఫ్రూట్ ప్లాంట్స్ నీడలో వెజిటబుల్స్ రావట్లేదు. దాంతో ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే ముందు మిగిలిపోయాయి అన్ని, ఇక్కడ బ్రిక్స్ కానీ కంకర లాంటివి. దాంతో మడులు స్టార్ట్ చేశాను. అది ఎట్లా మళ్ళీ కట్టించుకోవాలన్నా సపరేట్ గా రావాలి చేయాలి కదా అనేసి దాంతో నేను మడులు కట్టించుకోవడం అయింది. చేస్తూ ఉంటే ఎట్లా అంటే కొంచెంగా అన్నమాట, మనము ఇది చేస్తే ఇది మనకు సరిపోలేదు, ఇంకొన్ని పెంచాలి అట్లా అనుకుంటూ కొంచెం పెట్టుకుంటూ ఈ 4 yearsలో నియర్లీ 500-600 పాట్స్ మడులు ఈ గ్రౌండ్లో మొత్తం ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి ఎక్కువ. దీన్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు అంటే ఇప్పుడు మనం మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అవ్వగానే బోత్ సైడ్స్ కూడా డబుల్ స్టెప్ వైజ్ గా స్టాండ్స్ అరేంజ్ చేసేసి ఇక్కడ ఎలాంటి ఫ్రంట్ పోర్షన్ లో అంటే ఎలాంటి మొక్కలు ఉన్నాయి అంటే మేము ఏంటంటే మొత్తం ఇక్కడ గ్రీనరీ ఉండాలి, ప్లస్ ఒకటి ఏంటంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్, మనకు ఆక్సిజన్ ఎక్కువ కావాలనేసి ఇండోర్ ప్లాంట్స్. అందులో ఈ పెద్ద చెట్ల కింద ఏంటంటే మనం వెజిటబుల్స్ ఇవన్నీ పండడం కష్టం. అందుకు ఏంటంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్, కొంచెం ఫ్లవరింగ్ ప్లాంట్స్, సీజనల్ ఫ్లవర్స్, కొద్దిగా నీడకు పెరిగే మొక్కల్ని, ఇండోర్ ప్లాంట్స్ లాంటివి అలాంటివన్నీ పెట్టాము. సేమ్ ఏంటంటే మాకు ఏది ఉన్నా కానీ ఈ సైడ్ ఎలా ఉందో ఈ సైడ్ అలా ఉండాలి, ట్రాక్ లాగా. ఈవెన్ పాట్స్ కూడా మా అన్ని యూనిఫామ్ గా అనమాట, అన్ని అలాగే ఉంటాయి అనమాట. అటు సైడ్ బ్లాక్ పెట్టారంటే మొత్తం అంతా ఒకటే బ్లాక్. ఇక్కడ ఇట్లా చూడండి, ఇక్కడ కూడా అంటే డిఫరెంట్ పాట్స్ యూజ్ చేశారు. అంటే ఇప్పుడు 50 రూపీస్ బకెట్స్ లాంటివి, బ్లాక్ కలర్ బకెట్స్ 50 రూపీస్ అవి, ప్లాస్టిక్ పాట్స్. కొంచెం ఆర్నమెంటల్స్ లో కూడా ఏంటంటే ఒక్కదాన్ని చూస్తే దానికి సంబంధించిన 10 రకాలు ఉంటున్నాయి. అదే అనేసి మనకి ఏంటంటే ఇప్పుడు అన్ని మిద్దె తోటలు ఇవన్నీ గ్రూప్స్ లో అందరు షేర్ చేసుకోవడం ఉంటుంది కాబట్టి తేవడం పెట్టడం అన్నమాట. అలా పెంచుకుంటూ నియర్లీ కష్టమే 500 అబోవ్నే ఉంటాయి పార్ట్స్. ఫ్లవర్స్ ఏమేమి ఉన్నాయి కింద గ్రౌండ్ లెవెల్లో? గ్రౌండ్ లో ఎక్కువ మందారాలు, ఈ రూట్ లో మొత్తం మందారాలు ఉన్నాయి. అంటే కలర్స్ డిఫరెంట్ కలర్స్ నియర్లీ 20 వెరైటీస్ ఉంటాయి. మళ్ళీ అటు సైడ్ ఉన్నాయి, కనకాంబరం ఉన్నాయి. కనకాంబరం కూడా ఒక 6 కలర్స్ అట్లా ఉన్నాయి. గులాబీలు ఉన్నాయి, ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్ మొత్తం. అది క్రీపర్స్ అవి హ్యాంగ్ అవుతూ ఉంటుంటాయి, బర్డ్స్ వచ్చి ఊగుతూ ఉంటాయి. చాలా ఆహ్లాదంగా ఉంటుంది మనకి చూడడానికి కూడా. మీరు కూర్చున్నా కూడా ఇంకా మనకి వేరే ఏ తిండి మీద కూడా జాస ఉండదు, అంత అట్లా ఉంటుంది. చూడడానికి కూడా ఏంటంటే మనం ఎంత టెన్షన్స్ ఉంది బయట నుంచి వచ్చినా కూడా ఇవి చూడగానే అన్ని అట్లా, దానికోసం నేను అన్ని ఇట్లా పెట్టాను. అవే కాకుండా వాటర్ ప్లాంట్స్ అవి కూడా ఉండాలి మనకి, ఒకటి ఉంది ఒకటి లేదు అనే ఫీలింగ్ రావద్దు అనేసి. బ్రహ్మకమలాల్లో ఒక 4-5 కలర్స్ ఉన్నాయి అనమాట నా దగ్గర. డే టైం పూసేవి, నైట్ టైం పూసేవి కలర్స్. పింక్ లిల్లీస్ కనీసం ఒక దాంట్లో అమర్ లిల్లీస్ అని డిఫరెంట్ లిల్లీస్ ఉంటాయి. అవి కూడా ఒక 10-15 వెరైటీస్ దాకా ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్ గా గ్రౌండ్ లెవెల్లో అంటే ఫ్రూట్ వెరైటీస్ లో ఏమేమి ఉన్నాయి ఫ్రంట్ పోర్షన్ లో? బాగా సపోటా ఉంది, నేరేడు, జామ, దానిమ్మ. నేరేడులో కూడా వైట్ నేరేడు రేర్ వెరైటీ, అది అంజీర్ ఉంది. అవకాడో పెట్టాను కానీ ఇంతవరకు ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. యాపిల్స్ పెట్టాను, బార్బడోస్ చెర్రీ ఉంది. నిమ్మలో ఒక వెరైటీ అనమాట, కమలా టైప్ లో ఉంటుంది, ఆ ప్లాంట్స్ పెట్టాము. యాపిల్స్ కూడా ఇంకా లాస్ట్ టైం పూత వచ్చింది కానీ ఈసారి ఇంకా రాలేదు. ఈసారి ఇక నెక్స్ట్ వస్తుండొచ్చేమో. జామలో 2-3 వెరైటీస్ ఉన్నాయి. చూస్తున్నప్పుడు అంటే ఎలాంటి క్లైమేట్ ఉందంటే మనకి ఎలాంటి ఫీల్ ఉందంటే ఒక పార్క్ లో ఉన్నాం అనే ఫీలింగ్ గా అనిపిస్తుంది. మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఫిక్స్ దిగి వెళ్తుంటారు, సెల్ఫీగా ఆ వీడియోస్ తీసుకొని వెళ్తుంటారు. ఆల్మోస్ట్ కాలనీలో అందరు ఎవరు వచ్చినా కూడా చాలా గ్రీనరీగా ఉంది, ఇక్కడ ఎవరు ఇలా పెంచట్లేదు అనేసరి మమ్మల్ని చూసి ఏంటంటే నియర్ బై కాలనీలో కూడా అందరు ఇంట్రెస్ట్ చూపించారు బాగా.
వాళ్ళకి వచ్చినా కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ పెడుతున్నారు అని చెప్పి నేను కూడా ప్రతి దానికి స్టెమ్ కటింగ్ చేసినా ఏ చేసినా వాళ్ళకి పిలిచి మరీ ఇస్తూ ఉంటాను అనమాట. అది ఒక మనతో పాటు వాళ్ళు కూడా పెంచుకుంటారు అన్నట్టుగా. ఈవెన్ వెజిటబుల్స్ స్టార్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో బ్యాక్ సైడ్ ఏమున్నాయి? బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే చిన్నగా క్రాస్ ప్లాట్ ఉంది మాకు. దాన్ని కొంచెం అందరూ వదిలేసేయండి అని చెప్పేశారు, కానీ మేము చూస్తే వాస్తు ప్రకారం గోడ కట్టేసుకొని దాన్ని కూడా ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి దాంట్లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం? దాంట్లో అన్ని ఏమంటారు, అరటి ఉంది, పప్పడి పళ్ళు ఉన్నాయి, బాగా ఉసిరి చెట్లు ఉన్నాయి. ఇంకా అటు కార్నర్కి ఏంటంటే కొంచెం మన వాస్తుకు హైట్ ఉండాలన్నారని చెప్పేసి ఎర్రచందనము అవి కూడా పెట్టాను అనమాట. ఆల్మోస్ట్ మాకు ఫ్రూట్స్ కూడా మేము మాక్సిమం ఏది కొనట్లేదు. పపాయ అయితే బీభత్సంగా మంచి మామిడి చెట్టు ఉంది. లాస్ట్ ఇయర్ చాలా అండి, అసలు ఎన్ని తెంపి ఇవ్వలేక వెరైటీ ఏంటిది ఇక్కడ ఉన్నది? ఇది బంగినపల్లి పపాయ వస్తుందా? పపాయ ఉన్నాయి, కాయలు కూడా ఫుల్ పుష్కలంగా ఉన్నాయి. ఎలా ఉంటుందండి అంటే మీకు గార్డెన్ లో స్పెండ్ చేస్తున్నప్పుడు? ఇంట్లోకి వెళ్ళాలంటే ఇష్టం ఉండదండి. ఎంతసేపు గార్డెన్లో ఎంత పనైనా చేస్తాము, ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో వంట చేయమంటే ఇష్టం ఉండదు. అంత ఏంటంటే అంత అలవాటు పడిపోయాయి అన్నమాట. మరి అంటే ఇంత అంటే ప్రతి కార్నర్లో కూడా ఏదో ఒక ప్లాంట్ తోటి మొత్తం ఫిల్ చేశారు. మరి వాటరింగ్ చేసేటప్పుడు దీనికి టైమింగ్ చాలా టైం పడుతుంది కదా మీకు? అంటే అట్లా ఏమనిపించింది, నేను ఏం చేశానంటే ఆల్మోస్ట్ ఎక్కడ మాకు ఇబ్బంది రాకుండా ఉండాలని నేను అక్కడక్కడక్కడ మొత్తం పెట్టించేటప్పుడే ట్యాప్స్ని పెట్టించుకున్నాను. గ్రౌండ్లో కానీ, పైన కానీ, టెర్రస్లో, మడుల్లో కూడా నియర్ బై అన్ని ట్యాప్స్ ఇలా ట్యాప్ తిప్పి ఒక చిన్న పైప్ అందులో వేసామంటే అందులోకి వెళ్ళిపోయేలాగా అట్లా చేసేసుకున్నాను. కాకపోతే మనకి ఏంటంటే ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్ కి వీటన్నిటికీ రెగ్యులర్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. 3-4 days కి అట్లా ఇస్తా ఉంటాము. గ్రౌండ్ లో అయితేనే మా వీక్లీ 10 days ఒకసారి ఇచ్చినా అది సరిపోతుంది వాటికి. ఓన్లీ టెర్రస్ దాని మీద ఆల్టర్నేటివ్ సమ్మర్ లో మాత్రం మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవి బ్యాంబూ ప్లాంట్స్, ఇవి దీంట్లో 2 varieties. ఓకే, ఇది మనం ఎప్పుడు రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. ఇవేమో నాకు తెలిసి కొంతమంది ఏమన్నారంటే ఆదివాసీలు అట్లా మామూలుగా ఉండేవాళ్ళు అవి ఈ రైస్ ఇవి వండుకొని తినేవాళ్ళు, బ్యాంబూ రైస్ ఏదో అని చెప్పేసి అన్నారు. ఇది అంటే మనకు తెలియదు కాబట్టి ఏమో కానీ బ్యాంబూ రైస్ అంటారు, వండుకొని తినేవాళ్ళంట. ట్రైబ్స్ ఎక్కడ తీసుకున్నారు? ఇల్లు ఒక నర్సరీలోనే తీసుకున్నాం మేము. అంటే ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారు? అంటే ఈ బ్యాంబూ ఉంచాలి ఇంట్లో ఉంటే మంచిది అని చెప్పేసి అన్నారు. అది కూడా ఈశాన్య మూల ఉండాలన్నట్టుగా అది మాకు కొంచెం అనేసరికి ఆ సెంటిమెంట్తో తీసుకున్నాము. దాంతోనే ఇవన్నీ దాని తర్వాత గ్రూప్స్లలో వాటిల్లో అందరూ గ్యాదరింగ్లో ఉంటుంది కదా, యూట్యూబ్లలో వాటిలో సెలెక్ట్ చేసినప్పుడు అప్పుడు ఈ బ్యాంబూ రైస్వి అప్పుడు ఆ కాలంలో తినేవాళ్ళు అనేసి. ఫస్ట్ అయితే అంటే చూస్తున్నారు అంటే రిజల్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి. అంటే మనకేమో ధైర్యం చాలదు ఉండాలంటే. అది ఇది విష్ణుకాంతం మొక్క, అది మనము వినాయక చవితిలో పత్రిల్లో వాడుతుంటాం అది. ఇదేమో మార్చ్ పత్రి, ఇది కూడా మనము వినాయక చవితికి అది వాడుతుంటాము. ఆల్మోస్ట్ వినాయకునికి మన వినాయక చవితికి వాడే ఆ 20 రకాల పత్రులన్నీ ఆల్మోస్ట్ మా గార్డెన్లో ఉన్నాయి, అన్ని వెరైటీస్. ఇది ఒకటి బ్రహ్మకమలం, ఇది నైట్ టైం పూస్తుంది, స్మెల్ చాలా మన డ్రాగన్ ఫ్లవర్ ఎంత పెద్దగా పూస్తుందో అలా పూస్తుంది. ఇదేమో డే టైం పూసే డే బ్లూమర్, ఇది బ్రహ్మకమలంలో. ఇవన్నీ మొగ్గలు చూడండి, ఫుల్ బర్డ్స్తో ఉంది ఇది. ఓకే, ఇంకా పైన పాట్స్లో పింక్ కలర్ ఉంది దీంట్లోనే, బ్రహ్మకమలంలోనే. ఇప్పుడు ఇది కూడా లీఫ్తోనే లీఫ్తోనే ప్రాపగేట్. ఆల్మోస్ట్ ఒక 100 మందికి ఇచ్చుంటాం అవి. చిన్న చిన్న స్టెమ్ చాలు, ఈ చిన్న పార్ట్ దీంట్లో హాఫ్ పార్ట్ పెట్టినా కూడా గ్రో అవుతుంది. అంటే అంత గొప్పదనం ఉంది. ఇది చూడడానికి ఎలా ఉందంటే ఇది మన గ్రాస్ లెమన్ గ్రాస్ టైప్లో ఉంటుంది, కానీ ఇది కాదు, ఇది వైజయంతి మాల అంటారు. అయితే దీంట్లో ఇవి ఏమంటే దాంట్లో వచ్చే విత్తనాలు అవి మనకు పూసల్లాగా ఉంటుంది. అది అల్లించుకొని మనము కృష్ణుడికి మాలలాగా, చేతికి జపమాలలాగా అవన్నీ చేసుకోవడానికి బాగా వస్తుంది. అంటే మనం మొక్కల నుంచి పూసల్ని కూడా చూస్తున్నామండి, చాలా మంది గార్డెన్స్ లో ఉంటున్నాయి. అంటే ఈ గార్డెన్ గ్రూప్స్ వల్ల అందరికి ఒకరి నుంచి ఒకరికి నాలెడ్జ్ షేర్ అవుతుంది, ప్లాంట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. నాకు అప్పారావు సార్ ఇచ్చారు సీడ్, ఒక సీడ్ ఇచ్చారు. ఇదే చూడండి, ఒక్కటే మనం ఒక్కటి పెట్టినా కూడా దాని చుట్టూ ఇలా పిలకలు వచ్చేస్తుంటాయి, మొత్తం మొక్కలు వచ్చేస్తుంటాయి. ఇది ఇప్పుడు ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చింది.
శ్రీనివాస్ గారు, అంటే మీరు పైన టెర్రస్ 2 ఫ్లోర్స్లో మీ టెర్రస్ గార్డెన్ ఉంది, మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో గార్డెన్ ఉంది. ఆ టెర్రస్ మీద ఇప్పుడు మొక్కలు పెంచేటప్పుడు చాలామంది వరి అవుతుంటారు, అంటే స్లాబ్కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని. మరి అట్లాంటి ఇబ్బంది కాకుండా ఉండటానికి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఓకే, అంటే మనకు జనరల్గా అనుకునేది ఏంటంటే స్లాబ్ ఖరాబ్ అయ్యి దానివల్ల మిద్దె ఎంత ఇబ్బంది అవుతుందని అనుకుంటారు, కానీ అది కేవలం అపోహ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళు కట్టామండి, ఆ స్లాబ్కి మడికి మధ్యలో గ్యాప్ ఉంది. ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు కూడా వాన నీళ్ళు వస్తుంటాయి, అవి దానికి అవే పోతుంటాయి కదా. దానికి డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, స్లాబ్కి ఎక్కడ టచ్ కాలేదు. అలాంటప్పుడు అది అపోహ మాత్రమే, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఈ మధ్య కొంతకాలం కొన్ని రీల్స్లో ఏం చేస్తున్నారు, పైననే వరి పంట కూడా వేస్తున్నారు. అంత ఘనంగా అంటే అంత లేకపోయినా కానీ దీనివల్ల మాత్రం ఇబ్బందులు అసలే ఏమీ లేదు. మంచిగా బ్రహ్మాండంగా ఎటువంటి అపోహ లేకుండా మిద్దె మళ్ళు సాగు చేసుకోవచ్చు అండి. మిద్దె సాగు మంచిగా చేసుకోవచ్చు. ఇంకొకటి వెయిట్ వైజ్ అంటే మెయిన్గా టెక్నికల్గా వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకున్నాను, వాళ్ళ అడ్వైజ్ కూడా. ఎక్కడైతే బీమ్స్ వచ్చాయో ఆ బీమ్స్ పైనే మనం ఆ వెయిట్ అనేది దాని మీదనే రావడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి సమస్య కూడా లేదు. వాళ్ళ ఎక్స్పర్ట్ చెప్పారు, వాళ్ళ ఐడియా ప్రకారం కట్టాము. అది కూడా వాస్తవమే కదా, ఎక్కడైతే మనకు వెయిట్ ఎట్లా ఉంటుందో దాని మీదనే ఉంటుంది కాబట్టి ఎటువంటి కూడా అరమరికలు లేకుండా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అసలు అపోహ మాత్రమే, అది మంచిగా చేసుకోవచ్చు. మిగతా పాట్స్, ఈ కంటైనర్స్ అన్ని కూడా స్టాండ్స్ యూజ్ చేసాము. ఇంకొకటి ఏంటంటే పైన అన్ని టైల్స్ వేసాము, కింద లీక్ అవుతుందేమో అన్నట్టు కూడా ఆ జాగ్రత్త కూడా తీసుకున్నాం కాబట్టి మంచిగా కళ్ళు మూసుకొని బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అది చాలా ఎటువంటి స్లాబ్కి డ్యామేజ్ కాకుండా మంచిగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. గార్డెనింగ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే కలెక్షన్ చాలా ఉంది, వెరైటీస్ వెజిటబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ దేనిలో చూసుకున్నా చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే ఇంత కలెక్షన్ అంటే కేవలం నర్సరీ నుంచి తెచ్చి ఉంటారని అనుకోవట్లేదు, అంటే ఎట్లా గ్యాదర్ చేశారు? మాకేంటంటే గార్డెనింగ్ గ్రూప్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు నల్గొండ మిద్దె తోటలోనే మళ్ళీ మేము కొంతమంది ఫ్రెండ్స్ కలిసి గార్డెన్ దోస్త్ అని ఒక గ్రూప్ పెట్టుకున్నాము. నల్గొండ మిద్దె తోటలేమో మన రఘుత్తమ్ రెడ్డి సార్ గారు పెట్టింది అనమాట. ఈ గార్డెన్ దోస్త్ ఏంటంటే మన అప్పారావు సార్ ద్వారా మేము అప్పారావు సార్ది హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ ఉంది, మేము అందులో మెంబర్స్ అనమాట. మేము ఇక్కడ నల్గొండలో ఉన్న వాళ్ళందరం కలిసి సపరేట్గా ఇట్లా పెట్టుకున్నాము. మాకు ఇన్ని వెరైటీస్, ఇంత రేర్ వెరైటీస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ అప్పారావు సార్ ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న సీడ్స్ అన్ని మాకు పంపిస్తారు. మేము ఇక్కడ లోకల్ అందరం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము. ఆల్మోస్ట్ ఏంటంటే మేము డిస్ట్రిబ్యూట్ చేసుకుని పెంచడమే కాదు, పెంచాక మళ్ళీ ఆ సీడ్ని ఏం చేస్తామంటే సేవ్ చేసి మళ్ళీ మామూలుగా మనం ఇన్ని అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంటాయి కదా. ఒక బీరకాయ తెంపామంటే నియర్లీ ఎంత లేదన్నా ఒక 100 దాకా సీడ్స్ వస్తాయి. అంటే ఒక 5-6 సీడ్స్ మనం ఉంచుకుంటాము, మిగతా సీడ్స్ అన్ని నేను మళ్ళీ అప్పారావు సార్కి అప్పారావు సీడ్ బ్యాంక్ పెట్టారు. ఈ సీడ్స్ అన్ని ఇప్పుడు నల్గొండలో ఉన్న అందరు గార్డెనర్స్ కూడా పెంచిందే కాకుండా అందరం మేము పంచుకోగా మిగిలినవన్నీ మళ్ళీ సార్కి పంపిస్తూ ఉంటాం అనమాట. వాళ్ళ దగ్గర ఉన్న వెరైటీ తెచ్చుకొని ఆ స్టెమ్ కటింగ్ తెచ్చుకొని మేము అందరం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటాం. ఆల్మోస్ట్ నల్గొండ చాలా వరకు మేము అంతే చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నేను కూడా అన్ని సీడ్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టాను చాలా. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ఇట్లా గ్యాదర్స్ అవుతాం మేము, ఉత్తినే మంత్లీ వన్స్ అట్లా. అట్లా కాకుండా ఉత్తనే ఫ్రెండ్స్ అందరం అనుకొని కలుద్దామా అనుకుంటాం మేము. మీట్స్ అవుతుంటాయి, కలిసినప్పుడు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నాయి మాకు ఇవ్వడం, మా దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఇవ్వడం. ఈవెన్ ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా అన్ని కూడా మాక్సిమం ఒకరి నుంచి ఒకరు మేము కటింగ్స్ అట్లా చేసుకోవడం. శ్రీనివాస్ గారు, అంటే మీ హౌస్ని గ్రీన్ హౌస్గా తీర్చిదిద్దుకోవడంలో మీదే ప్రముఖ పాత్ర అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మొక్కలు నాటుకోవటం, వాటిని చూసుకోవటం మేడం గారు చూసినా దీనికి కావాల్సిన అరేంజ్మెంట్స్ ప్రధాన పాత్ర మీదే అనేది అర్థమవుతుంది. ఇంకొకటి ఇక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేశారు జింక్ పైప్స్ తోటి, అది దేని గురించి? సార్ ఎక్కువ యాక్చువల్గా నల్గొండ వెదర్ చాలా హాట్గా ఉంటుంది. మేము ఒక 2-3 ఇయర్స్ చాలా ఇబ్బంది పడ్డాము, ఉన్న ప్లాంట్స్ అన్నీ ఎండిపోవడం అలా జరిగింది. కొంచెం బాధ అనిపించింది. సరే కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అయినా కానీ ఇలా అయితే మనం అనుకున్న సాధించవచ్చు అనే ఉద్దేశంతో
మొన్ననే ఈ 2 months బ్యాక్ ఇట్లా పర్మనెంట్గా జింక్ది వన్స్ ఫర్ ఆల్ బాగుంటుందని జింక్ పైపులతో వేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఈ మంత్లో ఏంటంటే ఎండింగ్ వరకు షేడ్ నెట్ ఒకటి వేస్తే ఇవన్నిటికీ కొంచెం నీడగా ఉండి మంచిగా సర్వైవ్ కావడానికి హెల్తీగా ఉండడానికి దోహదపడతాయనే ఉద్దేశంతో అలా అదే విధంగా టెర్రస్ పైన కూడా ఉంది. జింక్ పైప్స్ ఎక్కడెక్కడ అవసరం పందిరిగా పర్మనెంట్ పందిరిలాగా అరేంజ్ చేశారు. ప్లస్ కింద మీకు గ్రౌండ్ లెవెల్లో మంచిగా హ్యాంగింగ్స్ అరేంజ్ చేశారు. చాలా అంటే లుక్ వచ్చిందండి వీటికి, అంటే వీటి సపోర్ట్ తోటి. ఈ దీనికోసం ఎంత ఖర్చు పెట్టారు? ఓన్లీ జింక్ పైప్స్ ఈ పందిరి కోసం? పందిరి కోసం అంటే దాదాపుగా 1 lakh అయిందండి. ఎలా ఉంటుందండి అంటే మీకు టెర్రస్ గార్డెన్ వాళ్ళు కానీ లేదంటే ఈ గార్డెనింగ్లో మీకు అంటే ఎలాంటి బెనిఫిట్స్ చూస్తున్నారు? యాక్చువల్గా అంటే ఏంటంటే సార్, ఇప్పుడు మేము ఈ టైప్ ఆఫ్ అలవాటు పడ్డ తర్వాత అవుట్ సైడ్ కూరగాయలు ఏది చేసినా ఆ టేస్ట్ కానీ అది తినలేకపోతున్నాము. ఒక్కసారి దీనికి అలవాటు పడితే హెల్తీగా ఉండొచ్చు, ఆ టేస్టీగా ఉంటుంది, హాస్పిటల్కి కొద్దిగా దూరంగా ఉండొచ్చు అనే భావన అయితే కలిగింది. కొంతమంది ఇట్లా టేస్ట్ చేసిన వాళ్ళు కూడా సార్ మళ్ళీ కూరగాయలు ఏమైనా ఉన్నాయా ఇస్తారా అన్నట్లు వాళ్ళ ఫీలింగ్ ఉంది. నిజంగా అది వండర్ఫుల్గా ఉంటుంది. కొంతమంది ఏముంది మీరు అంత కష్టపడతారు, 50 రూపాయలు ఇస్తే కిలో వస్తుంది కూరగాయలు అనే వాళ్ళు ఇది తీసుకొని తిన్న తర్వాత ఎదురు చూస్తున్నారు, సార్ ఈ వీక్ ఇవ్వలేదు, వాళ్ళ ఆలోచన ఇవ్వండి అని వాళ్ళ ఆలోచన మారింది. మమ్మల్ని చూసిన తర్వాత చాలా మంది ఇంటి ముందు ఎక్కడ కొంచెం స్పేస్ ఉన్నా కానీ ఏదో ఒక మొక్క వేయాలి అన్నట్టుగా భావన కొంతమందిలో కలిగింది. దానికి మేమంతా కాదు కానీ కొద్దిగా నన్ను చేయగలిగామనే సంతృప్తి అయితే మాకు ఉన్నది. దానికంటే ముందు మేము హెల్దీ ఫుడ్ తింటున్నామనే ఉద్దేశం మాలో అయితే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. సొసైటీ నుంచి మీకు ఎలాంటి ఒక రెస్పెక్ట్ వస్తుంది? ప్లస్ మేడం గారికో మరి మీకో ఏవో షీల్డ్స్ లాంటివి చూశాను, దేని నుంచి వచ్చినాయి? దీన్ని చూసి గార్డెన్ అంటే మున్సిపాలిటీ నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్, మండల్ ప్రెసిడెంట్ వీళ్ళంతా ఏ సందర్భంలో డిఫరెంట్ అకేషన్స్ లో 15th August కానీ 26th January అట్లా అలాంటి టైంలో అకేషన్స్ లో వాళ్ళని ఎంకరేజ్మెంట్ కొరకు పిలవడం ఇవ్వడం జరిగింది. అది నిజంగా ఒక సంఘంలో ఒక మంచి గుర్తింపు అట్లా కూడా వచ్చింది. ఓకే అండి, అంటే మీ టెర్రస్ గార్డెన్ అవ్వచ్చు లేదంటే కిచెన్ గార్డెన్ అవ్వచ్చు, ఈ విషయాలన్నీ కూడా మన ఇతర వ్యూవర్స్ కోసం చక్కగా తెలియజేశారు. ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.